హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెకర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ C85 ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4+128GB వేరియంట్ 15,000కు లాంచ్ చేశారు. 6+128GB వేరియంట్ 16,500కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.8 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 1200 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు, కానీ ఏది అన్నదైతే సరిగా మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అదేవిధంగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080p 30fps లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసుకుంటుంది కూడా ఇదే, 7000 mAh బ్యాటరీ ఇస్తామన్నట్లు. అలాగే ఇందులో రియల్మీ UI 6 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. అదేవిధంగా వైఫై 5 బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ అండ్ NFC అయితే లేవు. MIL 18H సర్టిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటుగా IP69 Pro వాటర్ రెసిస్టెన్స్ అంటున్నారు, అంటే కొద్దిగా యాడ్ చేసామన్నట్లు చెప్తున్నారు. IP68 అండ్ IP69K అన్నట్లుగా వీళ్ళైతే మెన్షన్ చేశారు, కానీ హైలైట్ చేయడం అయితే IP69 Pro అన్నట్లు చెప్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది అన్నది. అలాగే దీంట్లో 14 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు దీన్ని ఇది లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా అంటే అసలు ఈ బడ్జెట్లో ఇందులో ఇచ్చిన ఫీచర్స్ ఏవి వర్త్ కాదు. 15,000 పెట్టినప్పుడు AMOLED డిస్ప్లే ఇవ్వాలి, అదేవిధంగా మంచి క్యాపబుల్ ప్రాసెసర్ ఇవ్వాలి. ఇక్కడ కెమెరాస్ కూడా ఏ సెన్సార్స్ అన్నది ఏం మెన్షన్ చేయలేదు. ఒక్క 7000 mAh బ్యాటరీ తప్ప దీంట్లో చూడడానికి ఇంకా ఏది మంచిగా లేదు. ఇక్కడ నేనైతే మిమ్మల్ని ఈ ఫోన్ని స్కిప్ చేయమని అయితే చెప్తాను. ఒకవేళ 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ తక్కువ ధరలో కావాలంటే 10,000లోనే మనకు మంచి ఫోన్ అయితే ఉంది. ఇక్కడ ఈ ఫోన్కి 15,000 అయితే వర్త్ కాదని నా అభిప్రాయం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.